చూస్తున్నాం ప్రతిదీ కూడా ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామనంటే మనకి ఏది కావాలన్నా కూడా దగ్గరలో ఉన్న షాప్లలో వెళ్ళి మనం షాపింగ్ చేసేవాళ్ళం. కానీ ఈ రోజు చూడండి ఈ కామర్స్ అనేది ఎంత డెవలప్ అయింది ఇండియాలో అని అంటే మనకి ఈవెన్ ఒక చిన్న పెన్సిల్ కావాలన్నా కూడా మనం ఆన్లైన్ లో పర్చేజ్ చేసే విధంగా మనం టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోయింది. సో ఈ కామర్స్ బిజినెస్ కి అంత భూమి ఉంది అన్నట్టు సో మనం కూడా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆ విధంగా ఈ బిజినెస్ ద్వారా సంపాదించే అవకాశం అనేది ఉంది. తర్వాత మన మిషన్ చూసుకుంటే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్. ఆల్రెడీ టోటల్ ఎంటైర్ ఇండియా ఏదైతే మిషన్ తో పనిచేస్తుందో ఆ 3 అంశాలనే మన సిఎండి సార్ కూడా ఇక్కడ మిషన్ గా పెట్టుకొని వర్క్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో మరి చూసుకుంటే ఇక్కడ వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ. ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది మీకు ఇప్పటికే, ఈ నెక్స్ట్ మనీలో జాయిన్ కావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది మైండ్ లో. ఎందుకు జాయిన్ కావాలి అనే దానికంటే ముందు మనం ఏవైతే సర్వీసెస్ మనం ఇతర యాప్స్ నుంచి ఏవైతే యూజ్ చేసుకుంటున్నామో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అదర్ వ్యాలెట్ టు నెక్స్ట్ మనీ వ్యాలెట్ ని మనం కంపారిజన్ చేసుకుంటే మనం ఎందుకు జాయిన్ అవ్వాలి అనే క్వశ్చన్ కి ఆన్సర్ అనేది దొరుకుతుంది ఇక్కడ. చూద్దాం మరి మిగతా యాప్స్ మనం ఎన్నెన్నో యాప్స్ వాడుతున్నాం, జస్ట్ లైక్ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, ఇంకా చాలా యాప్స్ మనం వాడుతున్నాం. మరి ఈ యాప్స్ అన్ని కూడా మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది అనేది ఇక్కడ మ్యాటర్. అవి ఎలా ట్రీట్ చేస్తున్నాయి అని అంటే మనల్ని ఒక కస్టమర్ గానే ట్రీట్ చేస్తున్నాయి. ఎందుకనంటే అవి B2C మాడ్యూల్ కాబట్టి, బిజినెస్ టు కన్స్యూమర్, మనల్ని ఒక కస్టమర్ గానే చూస్తారు తప్పించి వాళ్ళు ఏ రోజు కూడా ఒక బిజినెస్ పార్ట్నర్ గా మాత్రం ట్రీట్ చేయరన్నట్టు. సో అందుకోసమే మనం ఇక్కడ ఈ నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోవాల్సిన సందర్భం. ఒకసారి చూసుకుంటే మిగతా యాప్స్ లో ఏవైతే B2C యాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో కండిషనల్ గా బిజినెస్ చేస్తారు వాళ్ళు, మనతో కండిషనల్ గా క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ 10% క్యాష్ బ్యాక్ అంటాడు, ఒక కండిషన్ పెడతాడు అప్ టు 50 రూపీస్ అంటాడు. 100% క్యాష్ బ్యాక్ రిటర్న్ అంటాడు, అప్ టు 100 రూపీస్ అంటాడు. సో ఈ విధంగా క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వోచర్లు ఇవ్వచ్చు, తర్వాత ఇంకేమైనా గిఫ్ట్ వోచర్లు ఇవ్వచ్చు, కూపన్స్ ఇవ్వచ్చు, ఏమి ఇచ్చినా కూడా ఒక కండిషనల్ గా ఉంటాయి. అది లైఫ్ టైం ఇస్తా అని మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పరు అన్నాడు. కానీ ఇక్కడ మన నెక్స్ట్ మనీలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసుకుంటే లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ ఏ సర్వీస్ యూజ్ చేసుకున్నా సరే మీకు మినిమం 2% వరకు గ్యారంటీ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎందుకు అనంటే మనది B2B మాడ్యూల్ కాబట్టి. B2B మాడ్యూల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బిజినెస్ టు బిజినెస్. ఇక్కడ ఒక కస్టమర్ గా ట్రీట్ చేయట్లేదు కంపెనీ మనల్ని, ఒక బిజినెస్ పార్ట్నర్ గా ట్రీట్ చేస్తుంది, ఒక బిజినెస్ అసోసియేట్ గా మనల్ని ఒక పార్ట్నర్ గా ట్రీట్ చేస్తుంది. కాబట్టి లైఫ్ టైం ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది మనకి ఇస్తుంది అన్నట్టు. సో అందుకోసం మనం ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. మరి ఇక్కడ మనం జాయిన్ కావాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ రేజ్ అయ్యి ఉండొచ్చు. జాయిన్ కావాలంటే ఏం లేదు, మీరు ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ యూజర్సే ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం లేదు, సింపుల్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మనకి నెక్స్ట్ మనీ యాప్ అని చెప్పేసి మనం టైప్ చేసామంటే యాప్ వస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళని అడిగి రెఫరల్ కోడ్ అడిగి మీరు ఎంట్రీ చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. మరి లాగిన్ అయితే వెంటనే మీకు ఇవన్నీ అప్లికబుల్ అవుతాయా, అన్ని సర్వీసులు వస్తాయా, మనం డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందా అని చెప్పేసి ఆలోచిస్తే ఇక్కడ మొత్తం కూడా ఒక మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మరి మెంబర్షిప్ విషయానికి వస్తే మనం ఫస్ట్ కొన్ని యాప్స్ లలో మెంబర్షిప్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి మిగతా యాప్లతో మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్స్ ఉంటాయి మిగతా వాటిలో కూడా. ఆ ప్రైమ్ మెంబర్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం అని అంటే మూవీస్ చూడడం కోసం, స్పీడ్ డెలివరీ కోసం, ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో మనం అమెజాన్ ప్రైమ్ ని వాడుతున్నాం. దానికోసం మనం ఎవ్రీ ఇయర్ 999 పే చేస్తున్నాం. అదే విధంగా పేటిఎం ప్లస్ కావచ్చు 750 రూపీస్, యూట్యూబ్ ప్రీమియం పర్ మంత్ 129 రూపీస్ మనం పే చేస్తున్నాం. ఈవెన్ మనం వాడుతున్న జియో నెట్వర్క్ కి కూడా సంవత్సరానికి వార్షిక చందా కింద 99 రూపాయలు పే చేస్తున్నాం మనకు తెలియకుండా. సో ఈ విధంగా ప్రతి చోట కూడా మనం సర్వీసెస్ వాడుకుంటున్నందుకు మనం కొంత మెంబర్షిప్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ పే చేస్తున్నాం. కానీ ఇక్కడ మన దాంట్లో ఎలా ఉందనేది చూసుకుంటే ఒకసారి మనకి లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ అనేది. అది కూడా చాలా చిన్న అమౌంట్ తో ఇస్తుంది. ఎంత అనంటే జస్ట్ 1500 రూపీస్ మనం ఒక్కసారి ప్రీమియం పే చేసినామనంటే మనకి ఇందాక ఏవైతే బెనిఫిట్స్ చూసామో అవి లైఫ్ టైం మనం తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా లీగల్ గా మనం బిజినెస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 18% GST కూడా పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎంత అనంటే జస్ట్ 270 రూపీస్ మనం పే చేస్తున్నాం. అంటే మొత్తంగా మనం లైఫ్ లో ఒక్కసారి 1770 రూపాయలు పే చేసి మెంబర్షిప్ తీసుకున్నాం అనంటే మళ్ళీ ఒక బెనిఫిట్ ఉంది మనకి. ఏంటా బెనిఫిట్ అని అంటే మీరు పే చేసిన అమౌంట్ లో 270 రూపాయలు మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లీగల్ గా GST వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 1500 ఏదైతే ఉందో అది యాజ్ టీజ్ గా మళ్ళీ మీకు రివార్డ్స్ మాదిరిగా మీ వ్యాలెట్ లోనే యాడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు 1 రూపీ అని అంటే మీకు
మీకు ఇండైరెక్ట్ గా 1500 రూపాయలతో మీరు ఒక డిజిటల్ అకౌంట్ ని మీరు ఇక్కడ ఓపెన్ చేసినట్టు లెక్క. మరి 1550ని విత్డ్రా చేసుకోవచ్చా అని అంటే ఇది వెల్కమ్ గిఫ్ట్ గా వస్తుంది కాబట్టి విత్డ్రా చేసుకోవడానికి లేదు. మనకి ఏదైతే నియర్లీ 1 చేసుకునే క్రమంలో మీరు ఈ రివార్డ్ పాయింట్స్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూసుకుంటే అవర్ సర్వీసెస్ అండ్ బెనిఫిట్స్. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి రీఛార్జ్ సెక్టార్ ఉంది. ఈ రీఛార్జ్ సెక్టర్ లో ఆల్ మొబైల్, ఆల్ డిటిహెచ్ రీఛార్జ్లు ఏది చేసుకున్నా సరే మీరు ఏదైతే ఇక్కడ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో ఆ రివార్డ్ పాయింట్స్ ని మీరు ఇక్కడ 1% యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా 2% క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం అనేది ఉంది. దాంతో పాటుగా బుకింగ్, బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, వీటిలో కూడా మనం 2% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటాం. అప్ టు 4% వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది ఉంది. అదే కాకుండా షాపింగ్, ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జబాంగ్, ఎజియో.com, టాటా క్లిక్, బ్రాండ్ ఫ్యాక్టరీ ఇట్లాంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ లలో మీరు ఎప్పుడు షాపింగ్ చేసినా సరే అది కూడా మన యాప్ త్రూ వెళ్ళి మీరు షాపింగ్ చేసుకున్నారనంటే మీకు ఇక్కడ 0.5 to 10% వరకు క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం అనేది ఉంది. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ మాత్రం యూజ్ అవ్వవు. తర్వాత నెక్స్ట్ షాపింగ్ అని చెప్పేసి మన ఓన్ పోర్టల్ ఉంది షాపింగ్ కి సంబంధించి. ఇక్కడ మాత్రం మీరు మీ రివార్డ్ పాయింట్స్ ని 1 to 70% వరకు యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా 20% వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది ఉంది అన్నట్టు. సో ఇంకా మనకి చాలా సర్వీసెస్ ఉన్నాయి. మర్చెంట్ పేమెంట్ ఉంది, మన క్యూఆర్ కోడ్ ఇది డెవలప్ లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అన్నట్టు. యూజర్స్ పెరిగే క్రమంలో ఆటోమేటిక్ గా అన్ని కూడా ఎక్కడైతే మన నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేశామంటే అక్కడ మనకి 7.5% వరకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది అన్నట్టు. తర్వాత బిల్ పేమెంట్స్, ఇక్కడ ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఈ బిల్ పేమెంట్ లో మాత్రం మీరు 25% గవర్నమెంట్ కి రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వదు. సో మరి ఇక్కడ మరి మనకు అవకాశం అనేది ఉందా ఈ క్యాష్ బ్యాక్ లతోనే? లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలి, మీ లైఫ్ స్టైల్ మొత్తం కూడా చేంజ్ అవ్వాలి అని అంటే మీరు ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే రెఫర్ అండ్ ఎర్న్. సో దానికోసమే ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ని మన ముందు తీసుకొచ్చింది వండర్ఫుల్ ప్లాన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. బెనిఫిట్స్ ఆఫ్ రెఫరల్. దీని ద్వారా మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు ఈ ప్లాన్ ద్వారా ఏంటి మనకి బెనిఫిట్, ఈ రీఛార్జ్లు వీటిపైనేనా అనేది మనం చూసుకుంటే టోటల్ మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీరున్నారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ యాప్ ని మనం ఎంత మందికైనా సరే ప్రమోట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం చూసినాం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లో జస్ట్ 51 రూపీస్ ఇచ్చిండు కండిషనల్ గా. 51 రూపీస్, అది కూడా డైరెక్ట్ రెఫరల్ పైనే. ఒక వ్యక్తికి రెఫర్ చేయడం ద్వారా 51 రూపాయలు ఇస్తున్నాం అంటే ఇమీడియట్ గా రెఫర్ చేస్తూ వెళ్ళినాం. ఈ రోజు ఇండియాలో చూడండి 85 కోట్ల మంది వాడే విధంగా దాన్ని ప్రమోట్ చేసేసినాం మనం. సో ఇక్కడ కూడా మరి చాలా పెద్ద మొత్తంలో ఇస్తుంది మనకి రెఫరల్ కమిషన్. ఎలా అనేది మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ టోటల్ మనకి ఒక ఈచ్ వన్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన మీకు 300 రూపీస్ కమిషన్ అనేది ఇస్తుంది. అది అన్లిమిటెడ్ డెప్త్, ఎంత మందికైనా రెఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు ఒక 5 వ్యక్తులు కనిపిస్తున్నారు లెవెల్ 1 లో. 5 వ్యక్తులకి మీరు రెఫర్ చేశారనంటే 1500 రూపాయలు ఇన్కమ్ వచ్చేసింది. మరి 5కి పక్కా చేయాలంటే ఎటువంటి కండిషన్ లేదు, ఇది అన్కండిషనల్ బిజినెస్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో మరి వచ్చిన 5 కూడా ఇక్కడ డైరెక్ట్ రెఫరలే కాదు, ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కూడా ఇస్తుంది. ఎలా అనేది చూసుకుంటే ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ పిక్చర్ లో మనకి లెవెల్ 1 లో 5 మెంబర్స్, మీరు ఎవరినైతే తీసుకొచ్చారో ఆ 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్ కూడా ఈ కాన్సెప్ట్ విని వాళ్ళకి బెనిఫిట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే వస్తారు కాబట్టి ఆ 5 మెంబర్స్ కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఒక్కొక్కరు 5 వ్యక్తులనే రెఫర్ చేశారు అనుకుందాం. వాళ్ళకి కూడా సేమ్ మీకు ఇచ్చినట్టుగానే 300 రూపీస్ కమిషన్ వాళ్ళకి డైరెక్ట్ రెఫరల్ ఇస్తూనే మీకు ఇండైరెక్ట్ రెఫరల్ పైన 30 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్న. మరి ఒకసారి చూసుకుంటే జస్ట్ ఈ 2 లెవెల్స్ వరకే ఇస్తుందా, ఇంకా ఎలా ఉంటుంది అసలు ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, రెఫరల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ లో లెవెల్స్ ఉన్నాయి మనకి, రైట్ సైడ్ లో ఇన్కమ్ ఉంది. ఒకసారి చూద్దాం. మరి లెవెల్ 1 లో మనం ఏదైతే ప్రీమియం పే చేశామో 1500, అందులో 20% అంటే 300 రూపీస్ ఇచ్చింది. లెవెల్ 2 ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కింద 30 రూపీస్ ఇచ్చింది. ఈ విధంగా మనం డిస్కస్ చేస్తూ వెళ్తే థర్డ్ లెవెల్ లో 3% అంటే 45 రూపీస్. అంటే ప్రతి లెవెల్ కి కూడా ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ మనకి సెకండ్ లెవెల్ నుంచి 1% లెక్కన మనకి పెరుగుతుంది కమిషన్ బిల్, ప్రతి లెవెల్ కి పెరుగుతుంది అన్నట్టు. అంటే థర్డ్ లెవెల్ లో 45 ఇచ్చింది, ఫోర్త్ లెవెల్ లో 60 రూపీస్, 75 ఈ విధంగా ఇస్తూ మనకి 10 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మన టీమ్ సైజ్ ఎలా ఉంటుంది, మన పొటెన్షియల్ ఆఫ్ ఇన్కమ్ ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే లెవెల్ 1 లో ఇందాక 5 పీపుల్ ని రెఫర్ చేసినందుకు 1500 తీసుకున్నాం. ఎట్ ది సేమ్ టైం లెవెల్ 2 లో ఆ 5 పీపుల్ ఏం చేశారు, 5 మెంబర్స్ ని రెఫర్ చేసినప్పుడు 25 టీమ్ అవుతుంది.
ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కింద మీరు ఒక్కొక్క వ్యక్తి పైన 30 రూపాయలు అంటే 750 రూపాయలు తీసుకున్నారు. నెక్స్ట్ ఆ 25 మెంబర్స్ కూడా ఈ 5 ఫ్యాక్టోరియల్ అనేది ఈ విధంగా కొనసాగుతూ వెళ్తే థర్డ్ లెవెల్కి వచ్చేసరికి 125 టీం అవుతుంది. మీ ఇన్కమ్ వచ్చేసి ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎంత తీసుకుంటున్నారు అని అంటే 5,625 రూపాయలు తీసుకుంటున్నారు. సో ఇలా డిస్కస్ చేస్తూ వెళ్తే మనకి ఫోర్త్ లెవెల్లో 37,500 తీసుకుంటున్నాం. ఫిఫ్త్ లెవెల్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా మనం లక్షాధికారి అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 2,34,370 తీసుకుంటున్నాం జస్ట్ ఫిఫ్త్ లెవెల్లో. సో ఇలా డిస్కస్ చేస్తూ వెళ్తే మనకి ప్రతి లెవెల్ వచ్చేసరికి మన కంప్లీట్ వర్కింగ్ ప్లాన్ ఇక్కడ ఎలా ఉంది అని అంటే మన టీమ్ సైజ్ పెరిగే కొద్దీ మన ఇన్కమ్ సైజ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది అన్నట్టు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్స్ అన్ని కూడా మనం లెవెల్ 1 ఫస్ట్ మంత్, లెవెల్ 2 సెకండ్ మంత్ ఇలా ఒక 1 year ప్రోగ్రామ్ గా మనం చేసినట్లయితే ఇలాగే చేయాలని కండిషన్ ఏం లేదు, మళ్ళీ ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసినట్లయితే విదిన్ 1 year లో మనం కోటీశ్వర్లం అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్స్ ఎలా ఉంది అని అంటే 178 crores ఇన్కమ్ మనం లైఫ్ లో సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని నెక్స్ట్ మనీ మనకి కల్పిస్తుంది అన్నట్టు. మరి ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, 178 crores ఏంది బాస్, అసలుకి లైఫ్ టైం వర్క్ చేసినా కూడా 1 crore సంపాదించడం కష్టం, అట్లాంటిది 178 crores ఏంది అని చెప్పేసి డౌట్ రావచ్చు. మరి ఇది 100% వర్క్ పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం 178 crores తీసుకుంటాం. మరి మనం ఒకసారి సక్సెస్ రేషియో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేస్తారని గ్యారంటీ ఎక్కడ లేదు. సో 100కి 100% మీరు చేసినట్లయితే 178 కోట్లు ఇస్తా అంటుంది. మరి 100% జరగకపోయినా కూడా నో ప్రాబ్లం, 90% మీరు రెఫరల్ ప్రోగ్రామ్ లో సక్సెస్ అవ్వకపోయినా నో ప్రాబ్లం, 10% మీరు రెఫరల్ ప్రోగ్రామ్ లో సక్సెస్ అయినా కూడా 17.8 కోట్ల రూపాయలు మీరు సంపాదించుకునే అవకాశం అన్నది. కంప్లీట్ గా ఎంత నెగిటివ్ గా మాట్లాడుకున్నప్పటికీ ఓన్లీ 1%, 99% మీరు రెఫర్ చేయలేకపోయినా కూడా 1% ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో సక్సెస్ అయినా కూడా 1,78,00,000 సంపాదించుకుంటారు. సో ఇంకా ఎంత నెగిటివ్ గా మాట్లాడుకున్నప్పటికీ 0.1% మనం సక్సెస్ అయినా కూడా 17 లక్షలు సంపాదించుకునే అవకాశం అనేది ఉంది ఇక్కడ. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ దేర్ ఈస్ నో ఫెయిల్యూర్, ఓన్లీ సక్సెస్ ఫార్ములా. మీ ఎఫర్ట్స్ ని బట్టి మీరు ఇచ్చే టైం ని బట్టి మీ ఇన్కమ్ అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అన్నట్టు. సో మరి ఇందాక మనం డిస్కస్ చేసిందంతా కూడా 10 లెవెల్స్ వరకే చూసారు మీరు రెఫరల్ ఇన్కమ్. మరి 10 తర్వాత జరిగితే ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు మీకు. మరి 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ పైన కూడా మనకి ఇన్కమ్ ఇస్తుంది. ఎలా అనంటే టీమ్ రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది ఆఫ్టర్ 10th లెవెల్ తర్వాత. ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిల్వర్ రాయల్టీ ఉంది. సిల్వర్ రాయల్టీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఆ స్టార్ సింబల్ లో ఉన్నది మీరు అనుకోండి. మీ కింద ఏం చేశారు, మీరు ఒక 5 మంది బిజినెస్ పార్ట్నర్స్ ని రెఫర్ చేసుకున్నారు. ఆ 5గురు కూడా ఏం చేస్తారు, యాక్టివ్ గా వర్క్ చేస్తారు. అయినప్పటికీ అందులో ఒక వ్యక్తి మాత్రం 10వ లెవెల్ వరకు టీమ్ ని తీసుకెళ్ళారు. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రతి లెవెల్లో కూడా ఒక యాక్టివ్ గ్రీన్ ఐడి అంటే ఒక అప్గ్రేడ్ మెంబర్షిప్ తో ఒక అసోసియేట్ అనేది వచ్చి చేరిండు అని అంటే 10 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు సిల్వర్ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. ఈ సిల్వర్ రాయల్టీ వచ్చిన తర్వాత మీకేంటి బెనిఫిట్ అని అంటే 10th లెవెల్ తర్వాత జరిగే ప్రతి ఒక్క అప్గ్రేడ్ మెంబర్షిప్ పైన మీకు 1% కమిషన్ అంటే 15 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు ఇస్తుంది అని అంటే ఆ లెగ్గులో మీ కింద సిల్వర్ స్టార్ వచ్చే వరకు కూడా మీకు ఆ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది కూడా అన్లిమిటెడ్ చెప్తుంది, ఎంతైనా తీసుకునే అవకాశం ఉంది మన కింద సిల్వర్ స్టార్ వచ్చే వరకు. మరి నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ రాయల్టీకి వచ్చి చూసుకుంటే మీరు ఇక్కడ ఉన్నారు, మీరు లెవెల్ 1 లో 5 మెంబర్స్ ని రెఫర్ చేశారు. ఆ 5 మెంబర్స్ కూడా 5 కంప్లీట్ చేసుకుంటే లెవెల్ 2 లో 25 పీపుల్ అవుతారు. ఎట్ ది సేమ్ టైం ఏదో ఒక లైన్ లో ఏదో ఒక లెగ్ లో 10th లెవెల్ వరకు మీరు ఒక్కొక్క యాక్టివ్ గ్రీన్ ఐడిని చేసినట్లయితే మీకు ఇక్కడ లీడర్షిప్ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. ఈ లీడర్షిప్ బెనిఫిట్ ఏంటి అని అంటే మీకు ఎవరైతే యాక్టివ్ లీడర్స్ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ సంపాదించే ఇన్కమ్ లో 10% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇటువంటి ఇన్కమ్ ఇచ్చే కంపెనీ ఏది లేదు ఫ్రెండ్స్. ఇది మిడ్ నైట్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మీ కింద ఉన్న అసోసియేట్స్ సంపాదించే దాంట్లో కూడా 10% ఇన్కమ్ అనేది మీరు ఎక్స్ట్రా బెనిఫిట్ గా పొందే అవకాశం అనేది ఇక్కడ ఇస్తుంది అన్నట్టు. సో మరి ఇంకా చూస్తూ వెళ్తే మనకున్న నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి గోల్డ్ రాయల్టీ. ఈ గోల్డ్ రాయల్టీ ఎలా ఇస్తుంది అనేది ఒకసారి చూసుకుంటే మీకు ఎవరైతే 5గురు డైరెక్ట్ అసోసియేట్స్ ఎవరైతే 5గురు ఉన్నారో లెవెల్ 1 లో ఆ 5గురు సిల్వర్ అయినప్పుడు మీకు గోల్డ్ రాయల్టీ ఇస్తుంది. గోల్డ్ గా మీరు రికగ్నైజ్ చేయబడతారు. అప్పుడు మీకు గోల్డ్ రాయల్టీ ఎలా ఇస్తుంది అని అంటే ఆఫ్టర్ 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ అప్గ్రేడ్ పైన మీకు 2% కమిషన్ అనేది ఇస్తుంది. అంటే 30 రూపీస్ ఇస్తుంది. ఇది కూడా అన్లిమిటెడ్ డెప్త్ ఇస్తుంది. సో మీ కింద ఏ లెగ్ లో అయినా సరే గోల్డ్ వచ్చే వరకు కూడా మీకు ఈ రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రోజు వరకు కూడా గోల్డ్ రాయల్టీ పొందుతున్న వాళ్ళు 48 మంది ఉన్నారు నిన్నటి వరకు. ఈ రోజు కొత్తగా మిస్టర్ రవీందర్
9 మంది గోల్డ్ అచీవర్స్ మన సౌత్ ఇండియా నుంచి వర్క్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో మరి నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి డైమండ్ రాయల్టీ. డైమండ్ రాయల్టీ మీకున్న 5 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఎంత మందినైనా చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్. మనం ఒక 5 గురించి మాట్లాడుతున్నాం. 5 లెగ్గులలో ఈచ్ వన్ లెగ్గులో ఎక్కడైనా సరే అప్ టు 10th లెవెల్ వరకు ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క నిలబడతారు. డైమండ్ రాయల్టీ మీకు ఏ విధంగా ఉంటుంది? అన్లిమిటెడ్ డెప్త్ అనేది ఇస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి కంపెనీ రాయల్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇది క్రౌన్ డైమండ్ రాయల్టీ. క్రౌన్ డైమండ్ రాయల్టీ అని అంటే, క్రౌన్ డైమండ్ గా మనం గుర్తించబడాలి అని అంటే మనకున్న 5 లెగ్గులలో 10వ లెవెల్ వరకు ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క డైమండ్ స్టార్ వచ్చాడు అని అంటే మనం క్రౌన్ డైమండ్ గా గుర్తించబడతాం. ఈ క్రౌన్ డైమండ్ రాయల్టీ వచ్చేసి మనకి 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి, కంపెనీకి ప్రైమ్ మెంబర్షిప్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తున్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో, నాట్ ఓన్లీ అవర్ టీమ్, ఇండియా మొత్తంలో జరిగే బిజినెస్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 1% రాయల్టీ అనేది మనకి ఇస్తుంది. 1% అంటే 15 రూపీస్ అనేది ఇస్తుంది. ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఈ రోజు వరకు కూడా 3 మాత్రమే ఉన్నారు క్రౌన్ డైమండ్స్. సో ఈ వచ్చే 1% రాయల్టీ మొత్తం కూడా ఆ 3కే పంచివ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో. దాంతో పాటుగా లెవెల్ క్యాష్ బ్యాక్ అంటే రీపర్చేస్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందాక మనం ఏవైతే సర్వీసెస్ చూసినామో మీరు సెల్ఫ్ గా వాడుకుంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీ టీం వాడుకుంటే మీకు రీపర్చేస్ ఇన్కమ్ కింద లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది అన్నట్టు. ఎలా ఇస్తుంది అని అంటే, మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ ఇస్తుందో అట్లా మీ టీం వాడుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే క్యాష్ బ్యాక్ 25% అనేది మనకి, అది ఎక్కడి వరకు అని అంటే 10th లెవెల్ వరకు. 10th లెవెల్ నుంచి ఎవరు వాడుకున్నా సరే మీ వరకు వాళ్ళు తీసుకునే క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అందులో 25% ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. సర్వీసెస్ ఉన్నాయో, షాపింగ్ కావచ్చు, రీఛార్జ్ కావచ్చు, బుకింగ్, ఇన్సూరెన్స్, ఏదైనా సర్వీస్ కావచ్చు. ఒక పర్సన్ ఏం చేశాడు, ఒక 1000 రూపీస్ తో ఒక బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు అనుకుందాం. హైదరాబాద్ టు బెంగళూరుకి ఒక 1000 రూపీస్ బస్ టికెట్ అని డిస్కౌంట్ పాయింట్ కానీ యూజ్ చేస్తాడు కాబట్టి మనకి 20 రూపీస్ అనేది మైనస్ అవ్వడం జరుగుతుంది. దాని 4% మళ్ళీ కమిషన్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. 40 రూపీస్ రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే ఫైనల్ గా అతనికి బస్ టికెట్ ప్రైస్ ఎంత అని అంటే 940 రూపీస్ అనేది ఫైనల్ టికెట్ ప్రైస్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2% మాత్రం రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకున్నాడు, 4% మాత్రం క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది అన్నాడు. 40 రూపాయలు అతను తీసుకున్నాడు కదా, మరి అతను తీసుకున్న క్యాష్ బ్యాక్ ఏదైతే అందులో 25% అతని పైన 10 లెవెల్స్ కి పంచివ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విధంగా ఇచ్చే కంపెనీ క్యాష్ బ్యాక్ అని అంటే 40లో 25% అంటే 10 రూపీస్ ని పైన 10 మందికి ఈక్వల్ గా పంచిస్తే ఒక వ్యక్తికి 10 రూపాయల కమిషన్ వచ్చింది అనుకుందాం. 10 రూపాయల కమిషన్ వచ్చింది అని అంటే అందులో 25% అని అంటే 2.5 రూపీస్ ని మనం ఒక్కొక్క 10 మందికి పంచినాం. మరి ఒకవేళ మనకి ఇది పైసలలోనే అనిపిస్తుంది, ఇంత చిన్న క్యాష్ బ్యాక్ కోసం మనం ఇక్కడ వర్క్ చేయాలా అని చెప్పేసి డౌట్ రావచ్చు. మరి ఒకవేళ చూడండి, ఈ రోజు ఒక్కరిగా స్టార్ట్ చేసినాం, కొద్ది రోజుల తర్వాత 1 lakh టీమ్ లో ఒక్కొక్క వ్యక్తి పైన మీకు రోజుకి 25 పైసలు ఇన్కమ్ వచ్చిన అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. అదే ఒక వ్యక్తి పైన 50 పైసలు వస్తే రోజుకి 50,000 సంపాదించుకోవచ్చు. ఈ విధంగా మనకి అన్లిమిటెడ్ డెప్త్ వరకు మనం సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ రీపర్చేస్ ఇన్కమ్ ద్వారా. సో ఇదే కాకుండా మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఇక్కడ. నేషనల్ టూర్ అంటే ఏం లేదు, మీరు లాగిన్ అయిన రోజు నుంచి 30 రోజుల టైంలో కనుక లెవెల్ 1 లో 5 మెంబర్స్ ని, ఆ 5 మెంబర్స్ చేత 5 కంప్లీట్ చేసే విధంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తే సరిపోతుంది. 30 days లో 5+25 కంప్లీట్ చేసుకుంటే మీకు డొమెస్టిక్ టూర్ ఇస్తుంది, గోవా టూర్. మన సిఎండి సార్ చేత నిర్వహించడం జరుగుతుంది అన్నట్టు. సో చాలా మంది నియర్లీ 70 మెంబర్స్ వరకు అనుకుంటా
అచీవ్ చేయడం జరిగింది అన్నట్టు. దాంతో పాటుగా మనకి ఇంటర్నేషనల్ టూర్ కూడా ఇస్తుంది. ఇంటర్నేషనల్ టూర్ ఎలా ఇస్తుంది అని అంటే మీరు లాగిన్ అయిన రోజు నుంచి 90 రోజుల టైంలో 3 మంత్స్ టైంలో కనుక లెవెల్ 1 లో 5 మెంబర్స్ ని, లెవెల్ 2 లో 25 మెంబర్స్ ని, లెవెల్ 3 లో 125 మెంబర్స్ ని మీరు సక్సెస్ఫుల్ గా అప్గ్రేడ్ చేయించగలిగితే ఈ 3 మంత్స్ టైంలో మీకు దుబాయ్ టూర్ కానీ, మలేషియా టూర్ కానీ, థాయిలాండ్ టూర్ కానీ 7 days టూర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కంపెనీ ఖర్చులతో ఎంజాయ్ చేసి వచ్చే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది అన్నట్టు. సో ఈ రోజు వరకు కూడా సౌత్ ఇండియా నుంచి ఒకరు మాత్రమే విన్ కావడం జరిగింది అన్నట్టు. సో చాలా మందికి మనకి విన్ అయ్యే అవకాశాన్ని మెండుగా మనకి నెక్స్ట్ మనీ కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఒకవేళ 3 నెలల టైంలో విన్ కాలేకపోయాం అనుకునే వాళ్ళకి కూడా మళ్ళీ ఒక అవకాశాన్ని ఇస్తుంది మన సిఎండి సార్. ఎందుకనంటే రియల్ గా ఎంత పెద్ద విజన్ ఉంది అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో లైఫ్ లో ఒక్కసారైనా సరే ఇంటర్నేషనల్ టూర్ ఎంజాయ్ చేయాలనే సౌహృదయంతో ఇంత మంచి టూర్ లైఫ్ టైం మనకి ఎటువంటి టైం పీరియడ్ అనేది లేదు. లైఫ్ లో ఎప్పుడైనా జరగని 4th లెవెల్లో 625 టీమ్ మీరు బిల్డ్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా పైన ఏవైతే 3 టూర్స్ మనం చెప్పామో అందులో కంపెనీ తీసుకెళ్లిన టూర్ మనం 7 days టూర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కంపెనీ ఖర్చులతో ఎంజాయ్ చేసే అవకాశం అనేది కల్పిస్తుంది అన్నట్టు. సో డబ్బుకి డబ్బు ఉంది, ఎట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళే కోరిక కూడా మనకి నెక్స్ట్ మనీ ద్వారా తీరబోతుంది అన్నట్టు. సో దాంతో పాటుగా నెక్స్ట్ మర్చెంట్ యాప్ ద్వారా మనం ఎక్కడ నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సరే మనం 7.5% రివార్డ్ పాయింట్లు కానీ, డిస్కౌంట్ పాయింట్లు కానీ యూజ్ చేసుకుంటూ మనం చేసే షాపింగ్ పైన, మనం పే చేస్తున్న అమౌంట్ పైన మనం సేవ్ చేసుకునే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఒకసారి దీని క్రైటీరియా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, గౌరవ్ అనే పర్సన్ ఏం చేశాడు, దేవ్ అనే మెడికల్ షాప్ కి మన నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ని రిఫర్ చేశాడు. ఈ నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ అనేది కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికోసం ఎటువంటి అమౌంట్ పే చేయక్కర్లేదు, మెంబర్షిప్ తీసుకోవాల్సిన అక్కర్లేదు. కాకపోతే దీనికి కండిషన్ ఏంటి అని అంటే మర్చెంట్ ఎవరైతే ఉన్నాడో అతను 10% డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో దానికి అతను అగ్రి అయ్యాడనంటే మనం నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ఇవ్వచ్చు. మరి దీని ద్వారా అతనికి ఏంటి బెనిఫిట్ అని అంటే చాలా వరకు మన నెక్స్ట్ మనీ యూజర్స్ అందరూ కూడా అక్కడికే వెళ్ళి ఆ సర్వీస్ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. దాని ద్వారా అతనికి యూజర్స్ ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది, పర్మనెంట్ కస్టమర్లు అనేది తయారవుతారు అన్నట్టు. మరి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఈ గౌరవ్ అనే పర్సన్ ఇచ్చాడు దేవ్ మెడికల్ షాప్ కి. రాహుల్ అనే పర్సన్ ఏం చేశాడు అని అంటే ఆ మెడికల్ షాప్ లో ఒక 1000 రూపీస్ మెడిసిన్స్ పర్చేజ్ చేశాడు. మరి 1000 రూపీస్ మెడిసిన్స్ పర్చేజ్ చేసినప్పుడు మనం వేరే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 1000 రూపీస్ మన అకౌంట్ నుంచి కానీ వ్యాలెట్ నుంచి కానీ డెబిట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ 75 రూపీస్ అనేది మనకి సేవ్ అవ్వడం జరిగింది. 925 రూపీస్ మాత్రమే రాహుల్ పే చేయడం జరిగింది అన్నట్టు. మరి ఈ 925 రూపీస్ లో కస్టమర్ కి ఏంటి బెనిఫిట్, తర్వాత మర్చెంట్ కి ఏంటి బెనిఫిట్ అనేది చూసుకుంటే మర్చెంట్ ఆల్రెడీ 10% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి అతనికి 900 రూపీస్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మరి రిమైనింగ్ 25 ఏవైతే ఉన్నాయో అవి ఏమైంది అనేది ఒకసారి చూసుకుంటే వాట్ అబౌట్ 25 రూపీస్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కంపెనీ అనేది ఒకసారి చూసుకుంటే అతను ఏదైతే అమౌంట్ పే చేసిండో అందులో 1%, 1000 లో 1% ఎవరికి ఇస్తుంది అని అంటే ఆ క్యూఆర్ కోడ్ ఎవరైతే పెట్టిరో, క్యూఆర్ కోడ్ ని ఎవరైతే రెఫర్ చేసిరో గౌరవ్ అనే పర్సన్ కి ఏం చేస్తుంది 1%, టోటల్ ట్రాన్సాక్షన్ లో 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 రూపీస్ అనేది గౌరవ్ కి ఇచ్చేసింది 25 లో. తర్వాత మనకి ఎవరైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారో యూజర్ ఎవరైతే ఉన్నారో, వినియోగించుకున్న వినియోగదారు ఎవరైతే ఉన్నారో అతని పైన 10 లెవెల్స్ కి కూడా 0.5% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు. అంటే 5 రూపాయలు రాహుల్ పైన 10 మందికి పంచేయడం జరుగుతుంది. తర్వాత క్యూఆర్ కోడ్ ఇచ్చిన గౌరవ్ ఉన్నాడు కదా, అతని పైన 10 మందికి కూడా 0.5% పంచిస్తుంది అన్నట్టు. అంటే 5 రూపాయలని గౌరవ్ పైన 10 యాక్టివ్ లెవెల్స్ కి పంచివ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇక రిమైనింగ్ ఎంత ఉంది అని అంటే 0.5%, 5 రూపాయలు మాత్రం ఇది కంపెనీ ప్రాఫిట్ గా తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా చూడండి, ఈ రోజు మనకి సంబంధం ఉన్నా లేకపోయినా, మన టీం అయినా కాకపోయినా మనం ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చామనంటే దాన్ని యూజ్ చేసుకున్న ప్రతిసారి కూడా మనం డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ అనేది కల్పించడం జరుగుతుంది అన్నట్టు. మరి ఒక డౌట్ రావచ్చు, అయినా కూడా ఎందుకు మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఇండియాలో ఎక్కడైనా చూడండి 456 కంపెనీలు లీగల్ గా ఏవైతే బిజినెస్ చేస్తున్నాయో ఏ కంపెనీకి లేని అద్భుతమైన అవకాశాన్ని మన కంపెనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. ఇన్స్టాంట్ మనీ, వితిన్ 3 seconds లో మనీ ఇవ్వడం అనేది రియల్ గా వండర్ఫుల్ అన్నట్టు. మిగతా కంపెనీల పేఅవుట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పక్కన పెడితే మనకి ఇన్స్టాంట్ గా ఇమీడియట్ గా మనీ ఇస్తున్న ఏకైక కంపెనీ మనకి నెక్స్ట్ మనీ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఇక్కడ నో సేల్ నో పర్చేస్ రిక్వైర్డ్, ఎటువంటి కొనడం కానీ అమ్మడం కానీ ఎటువంటివి లేవు. గ్రోత్ లెవెల్
మన ఇన్కమ్ సైజ్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. మనం చేసే ప్రతి బిజినెస్ కూడా లీగల్ గా ఎథికల్ గా ఉంది. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం అన్నట్టు. తర్వాత ఈరోజు చెప్పుకోవచ్చు మనది నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. ఎందుకు అని అంటే కాంపౌండ్ ట్రేడింగ్ అనేది దానిపైన బేస్ అయ్యి మనం ఈ రోజు చేసే ప్రతి ఖర్చు పైన కూడా మనం ఇన్కమ్ సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది అన్నట్టు. రియల్ గా మనం ఆలోచిస్తుంటాం ఎట్ ది ఏజ్ ఆఫ్ 60లో ఫినాన్షియల్ గా తర్వాత టైం పరంగా మనం ఫ్రీడమ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు ఏజ్ తో సంబంధం లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫినాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ పొందే అవకాశం ఉంది. దాంతో పాటుగా నామినీ ఫెసిలిటీ కూడా మనకి కంపెనీ అనేది కల్పించడం జరుగుతుంది అన్నట్టు. ఈ రోజు మనకేదైనా జరిగినా కూడా వచ్చే ఇన్కమ్ అనేది ఆగిపోదు, యాక్టివ్ ఇన్కమ్ మాత్రం ఆగిపోతుంది. కానీ ఇక్కడ కంపెనీ ఇచ్చే ఇన్కమ్ మాత్రం ఆగదన్నట్టు. నామినీ ఫెసిలిటీ కూడా ఉంది అన్నట్టు. యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్, మనకి ఇట్లాంటి జూమ్ సెషన్ ద్వారా మన మొబైల్ ని ఇన్ని రోజులు మనం ఏ విధంగా ఏ పర్పస్ లో వాడుకున్నామో పక్కన పెట్టేస్తే ఈ రోజు ప్రాపర్ గా మన మొబైల్ ని వాడుకుంటూ కూడా మనం ఇక్కడ డబ్బు సంపాదించే అవకాశాన్ని మనకి నెక్స్ట్ మనీ కల్పించడం జరుగుతుంది అన్నట్టు. తర్వాత నో రిస్క్ అనేది లేదు. తర్వాత లయబిలిటీ ఎందుకు అనంటే, రిస్క్ ఎందుకు లేదు అనంటే మనం ఎక్కడైనా సరే రిస్క్ ఎలా ఉంటుంది అనంటే ఎక్కడైతే పెట్టుబడి పెడతామో లక్షల్లో కోట్లలో అక్కడ రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. ఒక డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేసి 1500 రూపాయలు దాచుకున్నారు అందులో. సో మనకి రిస్క్ అనేది లేదు. సో దాంతో పాటుగా మనకి ఇక్కడ గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్టెస్ట్ ఎర్నింగ్, మనం తొందరగా డబ్బు సంపాదించడానికి ఇక్కడ మన గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి అనేది ఒకసారి చూసుకుంటే, డ్రీమ్ బిగ్. మనం ఫస్ట్ మనకంటూ ఒక కళ అనేది ఉండాలి, ఒక డ్రీమ్ అనేది ఉండాలి. దానికోసం మన గోల్ ని సెట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మన యాక్షన్ అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇక్కడ తొందరగా ఎర్నింగ్స్ తీసుకునే అవకాశం ఉంది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా నేర్చుకోండి. నేర్చుకున్నది మీ టీమ్ కి టీచ్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా హెల్ప్ చేయండి. ఆటోమేటిక్ గా ఈ వర్క్ ని డూప్లికేట్ చేస్తూ ముందుకు వెళ్ళామనంటే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అయ్యే అవకాశం అనేది మనకి నెక్స్ట్ మనీలో ఉంది ఫ్రెండ్స్. దానికోసం ఈ రోజు ఎవరైతే ఇప్పటికీ అప్గ్రేడ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా మీ మెంబర్షిప్ ని అప్గ్రేడ్ చేసుకోండి. ఇక్కడ అప్గ్రేడ్ చేసుకున్న వెంటనే విత్ ఇన్ 1 వీక్ కంటే ముందే మీరు 5 అప్గ్రేడ్స్, మీ లెవెల్ 1 లో 5 మెంబర్స్ ని అప్గ్రేడ్ చేయండి. దాంతో పాటుగా నెక్స్ట్ గోవా టూర్ కోసం ప్లాన్ చేయండి. గోవా టూర్ ప్లానింగ్ తో పాటు సిల్వర్ రాయల్టీ తీసుకోండి. మీరు ఎప్పుడైతే సిల్వర్ రాయల్టీ తీసుకుంటారో ఇదంతా కూడా 1 మంత్ లో అయిపోవడం జరుగుతుంది. దాంతో పాటుగా నెక్స్ట్ 2 మంత్స్ లో ఫారెన్ టూర్ అచీవ్ అయ్యే విధంగా, దాంతో పాటుగా గోల్డ్ రాయల్టీ తీసుకునే విధంగా మనం కలిసికట్టుగా టీం వర్క్ చేశామనంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అనంటే టీం వర్క్ ఈజ్ ఆల్వేస్ డ్రీమ్ వర్క్ కాబట్టి. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ 6 పాయింట్లు అందరం కూడా మన టీం మెంబర్స్ తో రిపీట్ చేస్తూ, టీం సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్ళామనంటే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఒక యాక్టివ్ ఇన్కమ్ లో భాగంగా మనం కూడా లక్షలు సంపాదించుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంది అన్నట్టు. మరి యాక్టివ్ ఇన్కమ్ అని అంటే యాక్టివ్ ఇన్కమ్ కాదు, ప్యాసివ్ ఇన్కమ్ అని అంటే ఇక్కడ చూడండి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది అని అంటే ఎలా అనేది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్, ప్యానిక్ సిచ్యువేషన్ లో రియల్ గా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ టీచర్లు కావచ్చు, అందరూ కూడా రోడ్ పైన చెప్పులు అమ్ముకోవడం, ఇంకా ఏవేవో ఉపాధి హామీ పనులకు వెళ్ళడం, ఏవేవో పనులు చేస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడ యాక్టివ్ జాబ్ లో ఉన్నా, బిజినెస్ లో ఉన్నా మనం చేసిన రోజులే డబ్బులు వస్తాయి. మనం చేయని రోజు 1 రూపీ కూడా ఎవరు మాత్రం ఇవ్వరు అన్నట్టు. కానీ ఇక్కడ చూడండి, ఒక టీం ని మనం ప్రాపర్ గా బిల్డ్ చేసుకున్నామనంటే మనం ఉన్నా లేకపోయినా కూడా మనకి అది ఒక బంగారు బాతు లాగా మనకి ఎప్పుడు కూడా ఇన్కమ్ తెచ్చి పెడుతూనే ఉంటది. రియల్ గా వారన్ బఫెట్ చెప్తారన్నట్టు, నిద్రపోతున్నా కూడా ఇన్కమ్ సంపాదించే మార్గాన్ని ఎవరైతే అన్వేషిస్తారో వాళ్ళు మాత్రమే నిజమైన ఫినాన్షియల్ ఫ్రీడమ్ కలిగి ఉంటారని చెప్పేసి చెప్తుంటారు అన్నట్టు. సో అటువంటి రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ మనకి నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పర్సన్ వచ్చేసి అశోక్ అని చెప్పేసి నార్త్ ఇండియా నుంచి ఒక పర్సన్, ప్రైవేట్ ఎంప్లాయ్, ఇక్కడ నెక్స్ట్ మనీ యూజర్. అట్ ది సేమ్ టైం అతను జాబ్ చేస్తూనే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసింది అన్నట్టు. ఒక మంచి యాక్టివ్ టీమ్ వచ్చింది, క్యాన్సర్ తో అతను చనిపోవడం జరిగింది అన్నట్టు. అతను చనిపోయిన తర్వాత అతనికి రావాల్సిన యాక్టివ్ ఇన్కమ్ మొత్తం కూడా జాబ్ చేసే దగ్గర ఇన్కమ్ మొత్తం ఆగిపోయింది. కానీ నెక్స్ట్ మనీలో మాత్రం ఇన్కమ్ అనేది వస్తూనే ఉంది అన్నట్టు. సో ఒక రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది నెక్స్ట్ మనీలో ఉంది. సో దీంతో పాటుగా మా టీమ్ లో కూడా మా అప్లైన్ లీడర్ ఉన్నారు అన్నట్టు, మిస్టర్ వెంకట్ సార్ ఫ్రమ్ ఉప్పల్ నుంచి జాబ్ చేస్తున్నారు. సార్ అనుకోకుండా ఒక 45 రోజుల కింద యాక్సిడెంట్ కావడం, దాంతో పాటుగా బిజినెస్ ఇన్కమ్, బిజినెస్ లో రావాల్సిన అదే అతను చేస్తున్న బిజినెస్ కానీ శాలరీ ఏదైతే ఉందో అందులో ఇన్కమ్ మొత్తం కూడా, యాక్టివ్ ఇన్కమ్ మొత్తం కూడా ఆగిపోవడం జరిగింది. కానీ నెక్స్ట్ మనీలో టీం ఏదైతే యాక్టివ్ గా ఉందో ఆ టీం వర్క్ చేయడం, ఈ రోజు మంచి ఇన్కమ్ ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో రియల్ ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీరే డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సక్సెస్ కి అండ్ ఫెయిల్యూర్ కి 2 దారులు అనేది కనిపిస్తుంది.
డెసిషన్ అనేది కూడా మీ చేతిలోనే ఉంది. సో మీరు తీసుకునే డెసిషన్ పైన మీ ఫ్యామిలీ ఫ్యూచర్ మొత్తం కూడా డిపెండ్ అయ్యింది. రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 1770 రూపాయలతో మీరు నెక్స్ట్ మనీ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుంటారా, లేకపోతే అదే 1770 రూపాయలు మీరు దాచిపెట్టుకొని మీరు నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తారా అనేది మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా దీనికి సంబంధించి మనకి టీమ్ ఛాంపియన్స్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేసి మిగతా అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ పేయింగ్ keen attention in my presentation. Thank you so much. Thank you so much sir. Mr. Bharatrama sir, over to host. ఎక్సలెంట్. కొత్తదనం చాలా క్లియర్ గా ఉంది. సూపర్ సూపర్ డూపర్. కీప్ ఇట్ అప్ సార్. Thank you sir. Thank you so much sir. Your blessings. అలాగే ఈ రోజున మనం గోల్డ్ స్టార్ రికగ్నైజింగ్